హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సుశీల్ కుమార్ సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో కేసులోని ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ స్టేట్లో రాయ్పూర్ డిస్టిక్కి సంబంధించినటువంటి పోలీసులు ఒక 5 వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు క్రిప్టో కరెన్సీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలతో తిరిగి డబ్బులు మీకు ఇస్తామని చెప్పి దాదాపు 2000 మంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేస్తారు. దీనిలో పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం చీటింగ్, సెక్షన్ 201 ప్రకారం డిజాల్వింగ్ ద ఎవిడెన్స్, సెక్షన్ 120B ప్రకారం క్రిమినల్ కాన్స్పిరసీ రెడ్ విత్ 34 ఐపీసీ అంటే కామన్ ఇంటెన్షన్స్తో వీళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టి వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టుకి అలాగే ఛార్జ్ షీట్ని కూడా ఇస్తారనమాట. ఈ కోర్టులో చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఏం చెప్తారంటే ట్రయల్ అయిందాక వీళ్ళని కస్టడీలోకి తీసుకోమని చెప్తారు. సో ఈ ట్రయల్ దగ్గర 2 నెలలు జరుగుతుంది. ఈ 2 నెలల ట్రయల్లో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తారు, అది కూడా అవుట్ ఆఫ్ 189 మెంబర్స్. అప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉండేటటువంటి సుశీల్ కుమార్ సాహు అనేటటువంటి వ్యక్తి హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. ఏమని చెప్తారంటే నేను ట్రయల్ జరుగుతున్న తరుణంలో మోర్ దాన్ 60 days నేను జైల్లోనే ఉన్నాను. ఈ కేసు ఇంకా ట్రయల్ జరగడానికి చాలా రోజులు పట్టేటట్టుంది. సో దయచేసి నన్ను బెయిల్ మీద రిలీజ్ చేయమని చెప్పినప్పుడు హైకోర్టు ఏం చెప్తుందంటే మీరు చేసింది ఎకనామికల్ అఫెన్స్, జనాల దగ్గర మోర్ దాన్ 4 crores కంటే ఎక్కువ డబ్బులు మీరు తీసుకొని ఉన్నారు. సో ట్రయల్ అయ్యిందాక నాన్ బెయిల్ఫుల్ అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తూ మిమ్మల్ని కస్టడీలోనే ఉండమని చెప్తున్నామని చెప్పేసి కోర్టు అతనికి బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తుంది. తర్వాత అతను సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తారు. అప్పీల్ చేసినప్పుడు అతను ఏం చెబుతారంటే సిఆర్పిసి సెక్షన్ 437 clause 6 ప్రకారం ఏదైనా ఒక వ్యక్తి ఒక కేసు ట్రయల్లో ఉన్నప్పటికీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద అతను 60 days కస్టడీలో ఉంటే ఆ ట్రయల్ అయ్యిందాకా అతను లోపల ఉండాల్సిన పని లేదు. బెయిల్ తీసుకోవడం అనేది ఆ వ్యక్తికి ఉండేటటువంటి రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో అతను దాఖలా వేస్తాడు. అయితే సుప్రీంకోర్టు 437 clause 6ని క్షుణ్ణంగా మొదటిగా వివరిస్తుంది. 437 clause 6 అనేది ఏం చెప్తుందంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి హక్కు కాదు. ఏదైనా ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ట్రయల్ జరగకుండా తప్పు చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు 60 days అయిపోగానే అతనికి ఏం గేట్ పాస్ ఇవ్వరు బయటకు వెళ్ళిపోవడానికి. ఈ 60 days అయినప్పటికీ కూడా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు ఏం చెప్తారు, అక్కడ ఉండేటటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మాత్రమే తనని రిలీజ్ చేసే అధికారం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఉంటుందని చెప్పి చెప్తారు. అయితే ఇందులో ఉండేటటువంటి ఫ్యాక్ట్స్ ఏంటంటే వేటిని బేస్ చేసుకొని తను రిలీజ్ చేస్తారంటే ఈ వ్యక్తిని బయటికి రిలీజ్ చేస్తే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తారా లేదా ఇతను రిలీజ్ చేసినప్పుడు ఇతను అబ్స్కాండ్ అవుతారా ఇతను కేసు ముందు జరగకుండా కేసుని డిలే చేస్తున్నారా లేదా ఇతను ఖచ్చితంగా 2 months ట్రయల్ పీరియడ్లో 60 days కస్టడీలో ఉన్నారా లేదా అనేటటువంటి విషయాలను పరిశీలించిన తర్వాతే వీటికి సరైన ఆన్సర్స్ దొరికిన తర్వాత మాత్రమే వీళ్ళని రిలీజ్ చేస్తారు. లేదంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి వీళ్ళని రిలీజ్ చేయకుండా ఉండటానికి వెయిటేజ్ ఉంది. అది కూడా రాతపూర్వకంగా వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయట్లేదో కూడా చెప్పి వీళ్ళని హోల్డ్ చేయొచ్చు కస్టడీలో అని చెప్పేసి సుప్రీంకోర్టు వివరిస్తుంది. ఇది చెప్తూనే సుప్రీంకోర్టు 167 clause 2ని 437 clause 6ని రెండింటి మధ్య ఉండే వ్యత్యాసాలను కూడా వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఏదైనా ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని కస్టడీలో ఉంచినప్పుడు ఇన్వెస్టిగేషన్ పేరుతో వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలా చేయకుండా మోర్ దాన్ 2 months కంటే అతను లోపల ఉంచినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజు అనేటటువంటి ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు దొంగతనం చేశారని చెప్పి అరెస్ట్ చేసి లోపలేశారు. 2 నెలలు దాటిపోయింది, అతను లోపలే ఉన్నాడు. కానీ దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ని ఏం దొంగతనం చేశాడు, ఎలా జరిగింది, దీని వెనక ఉద్దేశాలు ఏంటనేది ఛార్జ్ షీట్ దాఖలా చేయకుండా ఇతన్ని లోపలే 2 నెలలు ఉంచినట్లయితే తర్వాత అతనికి రైట్ వస్తుంది. 167 clause 2 ప్రకారం అతనికి వచ్చేటటువంటి రైట్ ఏంటంటే అతను ఖచ్చితంగా బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు. ఈవెన్ జడ్జెస్కి కూడా అతను ఆపే అధికారం లేదు. 167 clause 2 కింద అతనికి ఉండే పవర్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పేరుతో లోపల నుంచి ఛార్జ్ షీట్ దాఖలా చేయకుండా 2 నెలల కంటే ఎక్కువ ఉంటే అతను బయటకు వచ్చేయచ్చు. కానీ ఇది 167 clause 2లో. అలాగే ఇప్పుడు 437 clause 6 గురించి డిస్కస్ చేస్తే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి
లోపలేసి ఛార్జ్ షీట్ ఇచ్చేసినప్పుడు కోర్టు డిలే చేస్తుంటే ట్రయల్ని, కోర్టు ఏ అంశాలను బేస్ చేసుకొని డిలే చేస్తుంది? కోర్టుకు ఉండే బర్డన్స్ని బేస్ చేసుకొని, లేదంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండేటటువంటి అతనికి ఉండేటటువంటి కేసులను బేస్ చేసుకొని, ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుందంటే మోర్ దాన్ 189 మెంబర్స్ని ఎగ్జామిన్ చేయాలనుకున్నప్పుడు కోర్టుకి ఈ కేసు ఒక్కటే ప్రధానమైన కేసు అవ్వదు కదా, మిగతా కేసులు కూడా ఉంటాయి. దానివల్ల ఇది డిలే జరుగుతుంది. ఇది ఒక స్పెసిఫిక్ సినారియో అనమాట. సో వీటిలన్నిటిని బేస్ చేసుకొని ఇందులో గేట్ పాస్ లాగా వీళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పేది లేదు. వీళ్ళకి కొన్ని ఫ్యాక్టర్స్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే, ఈ ఫ్యాక్టర్స్లో వీళ్ళు లోబడి ఉంటే మాత్రమే వీళ్ళకి బెయిల్ వస్తుంది. లేదంటే ఈ బెయిల్ని ఆపే అధికారం చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు వివరిస్తుంది. ఇవన్నీ వివరిస్తేనే ఈ పర్టికులర్ కేసు గురించి ఏం చెప్తుందంటే క్షుణ్ణంగా, ఈ వ్యక్తి మోర్ దాన్ 2 months జైల్లో ఉన్నారు, ట్రయల్ జరగడానికి ఖచ్చితంగా డిలే అవుతుంది. ఇతనికి వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 21 ప్రకారం ఇతనికి రైట్ టు లైఫ్ అనేది ఉంది. అలాగే వీళ్ళు బయట ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర, జనాల దగ్గర 4 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారు. సో ఇతనికి బెయిల్ ఇస్తున్నాము, కానీ దీని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైట్ టు లైఫ్ కింద ట్రయల్ జరిగినంత కాలం ఇతని శిక్ష అనుభవించడం రైట్ కాదు అని చెప్పి ఇతనికి బెయిల్ని మంజూరు చేస్తున్నాం. కానీ బయట ఉండేటటువంటి జనాల్ని వీళ్ళు మోసం చేశారు కాబట్టి ఒక ఆంక్ష పెడుతూ, అంటే 35 lakhs of rupees వీళ్ళు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇతను డిపాజిట్ చేయాలి. ఎందుకంటే బయట ఉండేటటువంటి ప్రజలను ఇతను మోసం చేస్తున్నాడు కాబట్టి ఫర్దర్గా ట్రయల్ జరిగినప్పుడు ఇతను ఆ డబ్బుల్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. మిగతా డబ్బులు కూడా ఇతను తర్వాత పే చేయాల్సి ఉంటుంది, లేదా దీనికి సంబంధించినటువంటి శిక్ష ఇతనికి లోయర్ కోర్ట్స్లో పడుతుంది. టైం బీయింగ్ అయితే ఇతనికి బెయిల్ ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఓవరాల్గా సుప్రీంకోర్టు ఈ కేసులో ఉన్నటువంటి ఏ విషయాలను డిస్కస్ చేసిందంటే 437 Clause 6 ప్రకారం ఒక వ్యక్తి 2 months కంటే ఎక్కువ లోపల ఉన్నప్పుడు ట్రయల్లో ఉన్నప్పుడు అతనికి బెయిల్ వస్తుందా లేదా, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారనే విషయాన్ని చెప్తున్నారు. అలాగే 167 Clause 2 కింద 437 Clause 6కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఒక ఛార్జ్ షీట్ని ఇవ్వకుండా పోలీసు వాళ్ళు డిలే చేసినప్పుడు ఆ అతనికి ఆ ముద్దాయికి ఉండేటటువంటి రైట్స్ ఏంటి? అలాగే ఛార్జ్ షీట్ ఇచ్చేసిన తర్వాత ట్రయల్ జరుగుతున్నప్పుడు అతనికి ఉండేటటువంటి రైట్స్ ఏంటి అనే విషయాన్ని డిస్కస్ చేస్తున్నారు. అలాగే ఇతనికి రైట్ టు లైఫ్ కింద ఇతను శిక్ష పడకుండానే జైల్లో అంతకాలం ఉండటం కరెక్ట్ కాదని రైట్ టు లైఫ్ అనే ఒక విషయాన్ని చర్చిస్తూనే బయట ఉండేటటువంటి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారనేటటువంటి కేసు కాబట్టి 35 lakhs rupees డిపాజిట్ చేయమని చెప్పారు. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ఈ కేసులో ఎక్సలెంట్గా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ తన జడ్జిమెంట్ని ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.